నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మావోయిస్టు ఉద్యమం ఏమైపోతుంది? మావోయిస్టు ఉద్యమం ఎన్‌కౌంటర్‌ల నేపథ్యంలో, లొంగుబాటుల నేపథ్యంలో మరి రానున్న కాలంలో అంతమవనుందా? కగార్ ఆపరేషనే పైచేయిగా మారబోతుందా? మరి ఇటీవల కాలంలో హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత మరికొందరు నాయకులు కూడా కొందరు ఉన్నారు అంటూ కూడా వస్తున్న సమాచారం. అదేవిధంగా మరి వాళ్ళే ఇప్పుడు ఉద్యమాన్ని భుజాల మీద వేసుకొని ఆ పార్టీని ముందుకు తీసుకెళ్ళబోతున్నారా? మరి రానున్న కాలంలో అసలు ఉంటుందా? ఉండబోదా? రైట్. మరి ఈ దశాబ్దాల కాలంగా మరి ఏర్పాటైన ఈ మావోయిస్ట్ పార్టీ యొక్క కదలికలనేవి రానున్న కాలంలో చూసే అవకాశం ఉందా? లేకపోతే అంతరించబోతుందా? ఈ అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి మాజీ మావోయిస్ట్ మరి క్రాంతి గారు ఉన్నారు. జూమ్‌లో ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. క్రాంతి గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే. రైట్ అండి. క్రాంతి గారు ఎలా ఉన్నారు? ఇప్పుడు అదే విధంగా మరి మావోయిస్ట్ పార్టీ కదలికల గురించి కూడా మరిప్పుడు రకరకాల విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ప్రసారాల్లో చూస్తున్నాం. మరి మావోయిస్ట్ పార్టీ అంతమయ్యే రోజు రాబోతుందంటారా? అంతమయ్యేటువంటి పరిస్థితి అయితే ఉండదు సార్ అది మనకి. ఎందుకంటే ప్రజా ఉద్యమాలు ఉన్నంత సేపు, ప్రజల మీద దోపిడీ ఉన్నంత సేపు మనకి రీసెంట్‌గా సర్గుజా చూసాం మనం. అంబికాపూర్, సర్గుజా ఛత్తీస్‌గఢ్‌లోనే. సర్బుజ. మైనింగ్‌కు వ్యతిరేకంగా జనాలు మరి గట్టిగా అక్కడ ఉన్నటువంటి ఫోర్స్‌ని కూడా తరిమి కొట్టినటువంటి పరిస్థితులను చూసాం మనం. అదంతా కూడా మావోయిస్ట్ పార్టీ ఇచ్చినటువంటి చైతన్యంగానే మనం దాన్ని చూడాలి. ఆదివాసీల్లో మావోయిస్ట్ పార్టీ చాలా చైతన్యం చేసింది. ఆ చైతన్యంగానే అంబికాపూర్‌కు సంబంధించి, సర్గుజాకు సంబంధించినటువంటి కోల్ మైన్‌కి సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళు వచ్చిన ఫోర్స్ ఉందో, ఫోర్స్‌ని తిప్పికొట్టినటువంటి పరిస్థితిని చూసాం మనం. మావోయిస్ట్ పార్టీ అంతమైపోతుందా అంటే అది ఉద్యమాలు ఉన్నంత సేపు అంతమైపోయే పరిస్థితి అయితే మనకు కనబడడం లేదు. రైట్. క్రాంతి గారు ఇప్పుడు ఇటీవల కాలంలో కూడా హిడ్మా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన తర్వాత మరి దేవా అంటూ మరి కొన్ని పేర్లు కూడా రావడం జరిగింది. వారు ఉద్యమాన్ని వెనకుండి నడిపిస్తున్నారు. మరి రానున్న కాలంలో వారు హిడ్మా స్థానాన్ని రీప్లేస్ చేస్తారు అంటూ కూడా వినిపిస్తున్న వార్త ఎంతవరకు నిజమంటారు? నిజంగా జరుగుతుందంటారా? ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ దగ్గర ఉన్నది రెండు మనకి దారులు కనపడతా ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు మన ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీని వాళ్ళు అందిపుచ్చుకోవడం, లేదంటే పూర్తిగా టెక్నాలజీకి వాళ్ళు దూరంగా ఉండడం. రెండు దారులు ఉన్నాయి ఇక్కడ. ఒక దారేమో పూర్తిగా ప్రభుత్వ ఆ స్థాయిలో మనం ప్రభుత్వంతో పాటుగా టెక్నాలజీని అందిపుచ్చుకోగలిగితే మన ఉద్యమం మనుగడ సాగించవచ్చు. ఓకే. లేదనుకుంటే పూర్తిగా అసలు టెక్నాలజీకి దూరంగా ఉండగలిగితే, పూర్తి గెరిల్లా పోరాటం చేయగలిగితే అది సక్సెస్ అవుతుంది తప్ప ప్రజెంట్ మావోయిస్ట్ పార్టీ అటు ఇటు కాని పరిస్థితులలో టెక్నాలజీ వాడడం లేకపోతే వాడకపోవడం దాని మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఇంకా వేరే మనకి ప్రత్యామ్నాయమైనటువంటి పరిస్థితులు ఏం కనిపించడం లేదు. రైట్. క్రాంతి గారు మీరు అలా చెప్తున్నారు. మరి కగర్ ఆపరేషన్ లో భాగంగా మరి మావోయిస్టులు తుదముట్టిస్తాం, లేకపోతే వాళ్ళు జనజీవన స్రవంతిలో కల్పిస్తాం అంటూ కూడా వారు చెప్తున్నారు. రెండు స్లోగన్లు. ఒకటి లొంగిపోండి లేదా చావండి అంటూ కూడా. ఇదే అంటే ఈ స్లోగన్స్ ని వారు నిరసిస్తూ ప్రజా సంఘాలు కూడా ఈరోజు హైదరాబాద్ లో ఒక నిరసన కార్యక్రమం చేపట్టిన విషయం మీకు గుర్తుండే ఉండొచ్చు. మరి ఇప్పుడు చంపండి చచ్చిపోతారా లేకపోతే లొంగిపోతారా అంటూ కూడా కగార ఆపరేషన్ సిద్ధాంతాన్ని మరి వాళ్ళు తప్పబడుతున్నారు. మరి ఎలా ఉంటుందంటారు భవిష్యత్తు? మరి అది రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంట్ ఎన్నికల ద్వారా ఎన్నుకోబడినటువంటి రాజ్యం ఇలా రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఏదైతే చట్టబద్ధమైనటువంటి పాలని పక్కకు పెట్టి ఈరోజు మరి వాళ్ళు ఈ రకమైనటువంటి దమనకానికి పూనుకున్నారు. అంటే ఒక డేట్ ఫిక్స్ చేసి ఆదివాసీలను చంపేస్తాం, డేట్ ఫిక్స్ చేసి ఈ దేశ పౌరులందరినీ చంపేస్తాం, లేదు మాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు, మా భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా లేకుండా చేసేస్తామని చెప్పి మరి బీజేపీ ప్రభుత్వం చెప్తా ఉంది, అమిత్ షా చెప్తా ఉన్నాడు. ఇది ముమ్మాటికి తప్పు. రాజ్యాంగబద్ధంగా ఏదైతే పాలన సాగించాలని మేము కోరుతా ఉన్నామో, చట్టబద్ధ పాలన కావాలి, రాజ్యాంగాన్ని అమలు చేయాలి, ప్రతి పౌరుడికి కూడా హక్కులు ఉన్నాయి. అది మర్చిపోయి బీజేపీ పాలకులు మరి ఈ రకంగా డేట్లు ఫిక్స్ చేసి మా భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ చంపుతామనేటువంటి దాన్ని నేను తీవ్రంగా నిరసిస్తున్నా, ఖండిస్తున్నా సార్. రైట్. ఇప్పుడు మరి మానవ హక్కులు కూడా మరి మానవ హక్కులకు సంబంధించిన పోరాటాలు చేసేవారు కూడా ఇదంతా దమనకాండ, మరి మనుషుల్ని చంపడం ఏంటి, ఒకవేళ అవకాశం ఉంటే శిక్షించాలి కదా, మరి కొన్ని ఆపరేషన్లు కగారు పేరిట బయటకు వచ్చి కేవలం మానవ హరణం చేయడానికి మాత్రమే మరి ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి అంటున్నాయి. మరి మీ యొక్క వ్యాఖ్య ఏంటంటారు దాని మీద? ఇలా మనకు ఛత్తీస్గఢ్ లో దండకారణ్యంలో మావోయిస్ట్ పార్టీ అక్కడ ఉండడం మూలంగా ముఖ్యంగా బహుళజాతీయ సంస్థలు లేదనుకుంటే మల్టీనేషనల్ కంపెనీలకు ఒక కొరకరాని కొయ్యగా అక్కడ మావోయిస్ట్ పార్టీ మరి నిర్మాణం అక్కడ ఉన్నట్టుగా మనం చూడాలి. ఎందుకంటే ఈరోజు మీరు గమనించండి,
మన ప్రాంతాలలో కోకోకోలా బిజినెస్ ఉంది, అక్కడ లేదు. సెల్ ఫోన్ రీఛార్జీలు ఉన్నాయి, అక్కడ లేదు. టీవీ రీఛార్జీలు మన దగ్గర ఉన్నాయి, అక్కడ లేదు. అక్కడ విత్తనాల కంపెనీలు లేవు, పురుగు మందుల కంపెనీలు లేవు, ఎరువుల కంపెనీలు లేవు. కేవలం ఈ మల్టీనేషనల్ కంపెనీలకు సంబంధించినటువంటి భారీ వ్యాపారాలు. ఇలా భారతదేశంలో మెడికల్ మాఫియా చూస్తా ఉన్నాం, పురుగు మందుల మాఫియా చూస్తా ఉన్నాం, విత్తనాల మాఫియా చూస్తా ఉన్నాం. అక్కడ వాణిజ్య పంటలు లేకుండా మావోయిస్ట్ పార్టీ ఎక్కడా కూడా మీకు ప్రజలందరినీ చైతన్యవంతం చేసింది. విత్తన కంపెనీలను రానిలేదు, లేదనుకుంటే పురుగు మందుల కంపెనీలు రానిలేదు, రీఛార్జ్ కంపెనీలు రానిలేదు, టాటా, బిర్లా లేకపోతే రిలయన్స్ ఎవరిని కూడా అక్కడికి రానివ్వలేదు. ఇలా అంత పెద్ద బిజినెస్, లక్షల కోట్ల రూపాయల బిజినెస్ పోతా ఉంది బస్తర్ ప్రాంతం నుంచి. కాబట్టి ఇది కూడా మనం ఒక కాజుగానే చూడాలి అక్కడ మనం. రైట్. మరి తెలుగు రాష్ట్రాలతో పాటుగా మరి ఇతర రాష్ట్రాలలో కూడా మావోయిస్టులకు మరి అక్కడ మద్దతుదారులు ఉన్నారు, అక్కడ సానుభూతి పరులు ఉన్నారు అంటూ కూడా ఇటీవల కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా వినిపించిన క్రమం. అంటే ఇప్పుడు హిడ్మాకి సపోర్ట్ గా ఇతర రాష్ట్రాలలో కూడా మరి కదలికలు మొదలయ్యాయి అంటూ కూడా మరి ఈ వ్యాఖ్యని, ఈ స్టేట్మెంట్ ని మీరు సమర్థిస్తారా, ఖండిస్తున్నారా? నిజమెంత? ఉద్యమం మావోయిస్టులతోటి ఏకీభవించరా అనేది అంటే వాళ్ళ వర్షన్ ఎట్లుందంటే మనం చెప్పుకోవాల్సి వస్తే, మా భావజాలంతో మా పాలనతోటి ఎవరు వ్యతిరేకించినా వాళ్ళు నక్సలైట్లే. అడవిలో ఉండి తుపాకులు వేసుకుంటేనేమో వాళ్ళు మావోయిస్టులు, బయట ఉంటేనేమో అర్బన్ నక్సలైట్లు. ఇది బీజేపీ పార్టీ వైఖరి. వాళ్ళ శ్రేణులు కూడా ఇదే చెప్తా ఉన్నాయి. మనం ఏదైనా సోషల్ మీడియాలో కామెంట్ చేస్తే కూడా వాళ్ళు ఏమంటున్నారు, ఏయ్ ఆగురాబాయి, నువ్వు 2026 మార్చి వరకు ఉండు, నువ్వు చూద్దాం మీ సంగతి ఏందో చూస్తామని చెప్పేసి కొంచెం ఘాటుగా లేకపోతే తెలిసి తెలియని కామెంట్లు పెట్టేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇది వాళ్ళ శ్రేణులకి వాళ్ళు ఎక్కించినటువంటి, వాళ్ళు ఉసిగొల్పినటువంటి పద్ధతుల్ని మనం అయితే చూస్తా ఉన్నాం. ఇది మంచి పద్ధతి అయితే కాదు సార్. రైట్. ఇప్పుడు మరి హిడ్మా స్థానాన్ని బర్సిదేవా అలియాస్ తిప్పరి తిరుపతి మరి పూర్తి చేసే అవకాశం ఉందా, భర్తీ చేసే అవకాశం ఉందా? అంతే మొత్తంలో ఆయన అంతే పవర్ఫుల్ గా పనిచేసే అవకాశం ఉందంటారా? మావోయిస్ట్ పార్టీ మీకు ఉద్యమాలు మీకు నక్సల్బరి నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం, లేదనుకుంటే ఇప్పుడు తెలంగాణ, లేదనుకుంటే మనకు ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో అది చాలా చిన్న స్థాయి నుంచి ఇప్పుడు ఈ స్థాయి వరకు ఉద్యమం ఎదిగింది. ఓకే. ఆ సిద్ధాంతాలు ఉన్నంత వరకు అది ఏ వ్యక్తి ఉన్నా కూడా అది దాన్ని వాళ్ళు ముందుకు తీసుకుపోవడానికే చూస్తారు. దాంట్లో ఎట్లాంటి ఇబ్బంది లేదు, ఎట్లాంటి అనుమానం అయితే లేదు. తప్పకుండా ఎవరున్నా దాంట్లో దేవా ఉండొచ్చు, తిప్పిరి తిరుపతి ఉండొచ్చు, లేకపోతే ఇంకా వ్యక్తులుగా ఎవరున్నా కూడా అక్కడ తప్పకుండా ఉద్యమాన్ని వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకొని ముందుకైతే తీసుకుపోతారనేటువంటి నమ్మకం అయితే నాకుంది సార్. రైట్. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా మరి 2026 ఒక టైం పెట్టింది కదా, ఒక డేట్ అంటూ పెట్టింది కదా, ఒక నెల పెట్టింది కదా. మరి ఆ నెలలో ఒకవేళ ఆపరేషన్ పూర్తి అంటే మరి ఏరువేత అనుకోవచ్చా, లేకపోతే వాళ్ళని లొంగుబాటు అనుకోవచ్చా? ఏం జరగబోతుంది అంటారు 26 లోప? ఇప్పుడు వరకు మనం చూస్తానే ఉన్నాం. ప్రభుత్వం చెప్పే లెక్కలలో దగ్గర 2000 చిల్లర లొంగిపోయారు, 100 మంది చనిపోయారు, ఇంకా కొంతమంది పనిచేస్తా ఉన్నారు. ఏదైనా మేము పెట్టిన టార్గెట్ వరకు తప్పకుండా వాళ్ళు చనిపోవడమా, లొంగిపోవడమా, రెండు ఇంకా వేరే దారులు లేవు అన్నట్టుగా మీరు ముందు చెప్పినట్టుగానే ఇవాళ మన ప్రభుత్వ వైఖరి అయితే కనపడతా ఉంది. మేము దాని విషయంలోనైతే పార్టీ అంటే నేను ముందే చెప్పా, మావోయిస్ట్ పార్టీ పీడిత ప్రజల పక్షాన ఉంది. పీడిత ప్రజల సమస్యల మీద, పీడిత ప్రజలకు సంబంధించినటువంటి అణచివేత మీద అది పోరాడుతూనే ఉంటుంది. దానికి కొత్త శక్తులు వస్తానే ఉంటాయి. ప్రజలలో అణచివేత ఉన్నంతసేపు, కార్పొరేట్ కంపెనీలు భూములు లాక్కున్నంతసేపు, దోపిడీ ఉన్నంతసేపు ఎవరో ఒకటి పుట్టుకొస్తానే ఉంటారు. ఇందులో మనం కొత్తగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు సార్. రైట్. ఇప్పుడు మరి సానుభూతి పరులు కానీ, మరి మేధావులు కానీ, అదేవిధంగా హెచ్ఆర్ కి సంబంధించిన హ్యూమన్ మానవ హక్కుల కమిషన్ కి సంబంధించిన సభ్యులు కానీ వీళ్ళు కూడా ఐక్యరాజ్య సమితి వరకు వెళ్ళి అక్కడ కూడా మరి హిడ్మా ఎన్కౌంటర్ ని బూటకపు ఎన్కౌంటర్ అంటూ కూడా మరి చెప్పే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో లీకులు వస్తున్నాయి, కొన్ని వీడియోలు కూడా వస్తున్నాయి. వీటి పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటంటారు? నిజంగా జరుగుతుందంటారు అది? అయితే ఇప్పుడు ఎవరు కష్టజీవుల పక్షాన ఉన్నటువంటి వాళ్ళు, మానవ హక్కుల మీద పనిచేసేటువంటి వాళ్ళు, లేదనుకుంటే రాజ్యాంగబద్ధ పాలనను కోరుకునేటువంటి వాళ్ళు ఈ మానవ హననాన్ని మేమైతే వ్యతిరేకిస్తా ఉన్నాం. ఏదైతే మీరు సొంత దేశంలో ఉన్నటువంటి పౌరుల మీద, సొంత మన బిడ్డల మీద
ఈ ఆ హత్యలు లేదనుకుంటే ఈ దమనకాండని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీన్ని ఎంత దూరమైనా తీసుకువెళ్ళడానికి ఇక్కడ శక్తులు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ అన్ని ఉన్నాయి. అది ఆ రకంగా ముందుకు పోతా ఉంది. దాంట్లో తప్పేం లేదని నేనైతే అనుకుంటా ఉన్నా. రైట్. మరి అదేదో శత్రు దేశాలకు సంబంధించిన సైనికుల్లాగా, ఇతర దేశాలకు సంబంధించిన పౌరుల్లాగా మన దేశంలో వారిని మరి ఈ పేరిట మరి తుపాకులతోటి AK-47 తుపాకులతోటి వాళ్ళ గుండెల్లో తుపాకుల్లో గుచ్చి అంటే తుపాకు తూటాలు గుచ్చి చంపడం మరి కరెక్టేనంటారా? అదే సార్, ఇప్పుడు ప్రభుత్వాలు ఏవైనా ఆలోచించాల్సింది. రీసెంట్ గా మనకి ఆపరేషన్ సింధూర్ ఉంది. ఆపరేషన్ సింధూర్ లో ఏం చేశారు? ఇతర దేశాలతోటి, శత్రు దేశాలతోటి ఒక్క మాట అమెరికా వాడో లేకపోతే ఇంకా అగ్రరాజ్యాలు మధ్యవర్తిత్వం చేస్తే నువ్వు ఆగిపోయినావు. మన దేశ పౌరుల్ని లేకపోతే మన భూభాగాల్ని ఆక్రమించేటువంటి పరదేశానికి సంబంధించినటువంటి దేశాల మీద, శత్రు దేశాల మీద మీ వైఖరి మాత్రం సాఫ్ట్ గా ఉంది. ఎందుకంటే ఏదైతే అగ్రరాజ్యాలు ఉన్నాయో వాళ్ళు మధ్యవర్తిత్వం చేస్తా ఉన్నారు. వాళ్ళ మీద ఎక్కడా కూడా మీకు భిన్నాభిప్రాయం లేదు. కానీ అదే మన సొంత బిడ్డలు, మన ఆదివాసీ బిడ్డలు, మన భూమిపుత్రులు, అడవి బిడ్డలు వాళ్ళు ఏం చేశారు? ఈ భూమి మాకు కావాలి, ఇక్కడ వనరులు మాకు కావాలి, దోపిడీ లేని సమాజాన్ని మేము కలగంటా ఉన్నాం, దానికి మాకు మావోయిస్టులు సపోర్ట్ చేశారు, లేకపోతే వాళ్ళ చైతన్యంతో మేము పోరాడుతా ఉన్నాం. దీనికి ఈ మానవహరణం ఏంటి సార్? రైట్. మరి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటారు? ఏమి లేదు సార్, ఈ మానవహరణాన్ని ఆపాలి. డేట్లు పెట్టి లేకపోతే మనకి ఫిక్స్ చేసి మేము ఇంత చంపేస్తాం, లేకపోతే లొంగిపోండి, లేదనుకుంటే చచ్చిపోండి అనేటువంటి ఏదైతే పద్ధతి, ఏదైతే మరీ హుకుం జారీ చేసేటువంటి కేంద్ర ప్రభుత్వ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికీ కూడా మనకి మావోయిస్ట్ పార్టీ చాలా సందర్భాల్లో చెప్పింది, చర్చలకు మేము సిద్ధం, చర్చలకు మేము సిద్ధం, రండి, లేకపోతే ఎక్కడ కూర్చుందాం చెప్పండి, డేట్లు చెప్పండి, ఈ హరణాన్ని ఆపండి అని చెప్పేసి అనేక సార్లు మొత్తుకున్నా కూడా మరి ప్రభుత్వాలు వినేటువంటి పరిస్థితి లేదు. ఈ క్రమంలో మళ్ళీ 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 చెప్తా ఉన్నాం, ఈ మానవ హరణాన్ని ఆపండి, ఆదివాసీల మీద హత్యలు ఆపండి, అమాయక బిడ్డల్ని పొట్టన పెట్టుకోవడం ఆపండి, డేట్లు ఫిక్స్ చేయటం కాదు, ఏదైనా ఉంటే చర్చల ద్వారాగా ఈ సమస్యని పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను సార్. రైట్ అండి. థ్యాంక్స్ ఫర్ ది పార్టిసిపేషన్ క్రాంతి గారు. రైట్. మరి మొత్తంగా చర్చించుకున్నారండి, మరి సానుకూలంగా పరిష్కరించుకుందాం రండి అంటూ కూడా మరి సానుభూతి పరులు, అదేవిధంగా మరి మేధావులు కూడా వారి నుంచి కూడా వస్తున్న గళం. సో మరి ఈ విధంగా చర్చల కంటూ వచ్చే వారిని కొంతమందిని మరి చిత్రహింసలు పెట్టడం, అదేవిధంగా వారిని వాళ్ళ యొక్క అదుపులో పెట్టుకోవడం, ఆ తర్వాత చిత్రహింసలు పాలు చేసిన తర్వాత ఎన్కౌంటర్ చేయడం కరెక్టేనా అంటూ కూడా మరి క్రాంతి తన యొక్క అభిప్రాయంగా, తన యొక్క ప్రశ్నించడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఇతర దేశాలలో కూడా ఉన్న శత్రువుల్ని ఏ విధంగా మనం సంహరిస్తున్నామో మరి స్వదేశీయులను, అమాయక ఆదివాసీలను మావోయిస్టుల పేరిట మరి హననం చేయడం ఇది మానవ హక్కుల మరి ఉల్లంఘన కాదా అంటూ కూడా మరోసారి పరిశీలన చేసుకుంటే బాగుంటుంది కదా అంటూ కూడా తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.